నమస్తే, నా పేరు మిటి శ్రీనివాస్. ప్రస్తుతం నేను బీజేపీ తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. నేను 2009 నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాను. 2012లో నేను బీజేవైఎం పట్టణ అధ్యక్షుడిగా పనిచేశాను. అదేవిధంగా ఓబీసీ మోర్చా వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా నేను పనిచేశాను. అయితే గత మున్సిపల్ ఎలక్షన్లలో వార్డు నెంబర్ 1 నుంచి నేను టికెట్ ఆశించడం జరిగింది. అయితే అప్పుడు నాకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకు ఇచ్చారు. అయితే నీకు వచ్చే ఎలక్షన్లలో టికెట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి పార్టీ పెద్దలందరూ హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఎలక్షన్లలో జనరల్ మహిళ రావడంతో నేను 31వ వార్డు మార్వాడి బజార్లో టికెట్ ఆశించాను. అదే విషయాన్ని పార్టీ పెద్దలకు కూడా చెప్పాను. అయినప్పటికీ వాళ్ళు ఎటువంటి సంప్రదింపులు జరపకుండా నామినేషన్ వేసే లాస్ట్ రోజు బాదరగా ఎవరినో ఒకరిని అక్కడ నియమించాలి అనే ఉద్దేశంతో అక్కడ క్యాండిడేట్ను నిలబెట్టడం జరిగింది. నేను అంతకు ముందే వాళ్ళకు స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను ఎలక్షన్లలో పోటీ చేయడానికి ఎటువంటి దానికైనా సిద్ధంగా ఉన్నాను. అన్నిటికీ ఎలక్షన్లో ఏ విధంగా కొట్లాడాలో ఆ విధంగా నేను ఎలక్షన్లలో పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేసినప్పటికీ ఆ మార్వాడి బజార్ టికెట్ను నాకు ఇవ్వకుండా లాస్ట్ నిమిషంలో నామినేషన్ వేసే లాస్ట్ నిమిషంలో ఎవరినో ఒకరిని నిలబెట్టాలని చెప్పేసి అక్కడ తాండూరు బీజేపీ ఆఫీస్లో అక్కడ క్యాండిడేట్లను నిలబెట్టడానికి జరిగే వాతావరణం ఏదైతే ఉందో నా సమక్షంలోనే జరిగింది. ఆ అన్ని విషయాలు చూసిన తర్వాత నాకు మనస్తాపం కలిగింది. లాస్ట్ ఇయర్ గత మున్సిపల్ ఎలక్షన్లలో వార్డ్ నెంబర్ 1 టికెట్ ఇవ్వలేదు. మరియు ఈ సంవత్సరం కూడా మార్వాడి బజార్లో నేను టికెట్ ఆశించడం జరిగింది. దానిని కూడా నాకు టికెట్ ఇవ్వలేదు. అదేవిధంగా మల్లెడిపల్లిలో టికెట్ కేటాయించే సమయంలో నాకు ఎటువంటి సంప్రదింపులు జరగకుండా అక్కడ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తాండూరులో నెలకొన్న ఇటువంటి పరిస్థితులను నేను చూడలేక నాకు జరుగుతున్న అన్యాయానికి బాధతో నేను పార్టీ పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు బీజేపీ పార్టీ అంటే చాలా అభిమానం. నేను ఎప్పటికీ కూడా వేరే పార్టీలోకి వెళ్ళదలుచుకోలేను. నేను తాండూరులో నెలకొన్న పరిస్థితులకు నేను చూసి తట్టుకోలేక నేను పార్టీకి దూరంగా ఉండదలుచుకున్నాను. అంతేకాని భారతీయ జనతా పార్టీ అన్నా, మోడీ గారి నాయకత్వం అన్నా, రాష్ట్ర నాయకత్వం అన్నా నాకు ఎప్పటికీ ప్రేమ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నా గుండెలో ఉంటుంది. అటువంటి పార్టీకి నేను అభిమానిగా నా జీవితాంతం ఉంటాను. కానీ ఇప్పుడు మాత్రం నేను భారతీయ జనతా పార్టీలో కొనసాగలేకపోతున్నాను. కొనసాగే పరిస్థితులు కూడా నాకు లేవు. కాబట్టి అటువంటి సమయంలో నేను పార్టీలో ముందుకు వెళ్ళలేను. కాబట్టి పార్టీకి నేను రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను.